ఈ డ్రగ్ అబ్యూస్ మీద ఇంత ఫోకస్ ఎందుకంటే దిస్ ఇస్ అ మెనస్ దట్ ఈస్ దేర్ అక్రాస్ ది వరల్డ్. ఈ ప్రాబ్లం వరల్డ్ వైడ్ ఎంత సీరియస్ గా ఉంది అనే దానికోసం యునైటెడ్ నేషన్స్ ఈ ఇనిషియేటివ్ తో రావడం జరిగింది. దీనిలో పర్టికులర్ గా ఇవాళ ర్యాలీలో ఇంతమంది స్టూడెంట్స్ ని యూత్ ని ఇన్వాల్వ్ చేయడానికి రీజన్ ఏంటంటే వీఆర్ ఆల్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ. సో మీరందరూ ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కి అన్నెసరీ థింగ్స్ కి బానిస అవ్వకుండా ఉంటే ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ విల్ బి బ్రైట్. దీనిలో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వీ హ్యావ్ సెట్ ఆఫ్ రిక్వెస్ట్. ఫస్ట్ థింగ్, ఎక్కడ ఇట్లాంటి ఈ టీనేజ్ లో 15 years నుంచి ఒక 22 years వచ్చేదాకా గ్రాడ్యుయేషన్ అయిపోయేదాకా కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఏదో కొత్తగా ఎవడో చూపిస్తే ట్రై చేద్దామని ఇట్లాంటివి ఉంటాయి. దయచేసి అట్లాంటి వాటి చోటు పోకండి. మీ ఆరోగ్యం పాడైపోతుంది, మీ ఫ్యూచర్ పాడైపోతుంది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ ఎంత స్ట్రాంగ్ యాక్ట్ అంటే మీరు చిన్న క్వాంటిటీతో దొరికితే కూడా ఒక్కసారి కేసులో ఇరుక్కుంటే ఇమ్మీడియట్ గా 6 నెలలు జైలు. ఆ తర్వాత కన్విక్షన్ వచ్చిన అక్విటల్ అయినా కూడా తర్వాత మీకు గవర్నమెంట్ ఉద్యోగం అనేది మర్చిపోండి. ఆఫ్ లేకపోతే ప్రైవేట్ ఉద్యోగాలకు కూడా పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. సో మీకు ఎట్టి పరిస్థితుల్లో మంచి డీసెంట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశమే లేదు. ఇంకా అబ్రాడ్ వెళ్ళడాలు, పాస్పోర్ట్లు, వీసాలు ఇవన్నీ అయితే ఇంకా పూర్తిగా ఇట్ ఇస్ డన్ ఫర్. ఇంకా ఈ లైఫ్ లో ఇట్లాంటివి ఏమి జరగవు. మీరు ఎంత కష్టపడి చదువుకున్నా కూడా ఒక్కసారి చేసిన చిన్న పొరపాటుకి డౌట్ వస్తే వెంటనే మాకు కాల్ చేస్తే వీ విల్ టేక్ యాక్షన్. మీ ఐడెంటిటీ ప్రొటెక్ట్ చేయబడుతుంది. మీ ఐడెంటిటీ ఎవరికి రివీల్ చేయము. అట్లనే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. దిస్ ఇస్ ఫర్ యువర్ వెల్ఫేర్, సొసైటీ వెల్ఫేర్ అండ్ ఆల్సో ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. దీనిలో కొంచెం గ్యాంగ్ కదా తీసుకెళ్ళి ఇక్కడ నుంచి అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు 10,000 రూపాయలు ఇస్తారు, పాకెట్ మనీకి వస్తుంది. ఇట్లా అనుకుని తప్పు చేసిన వాళ్ళని కూడా నేను చూశాను నా కెరియర్ లో. ఒక్కసారి ఇక్కడి నుంచి అక్కడికి కూడా తీసుకెళ్తాం అనుకుంటే ఇంకా లైఫ్ లో దిద్దుకొని తప్పు అయిపోతున్నది. సో దయచేసి అట్లాంటివి చేయకండి. అండ్ రిపోర్టింగ్ ఆల్సో షుడ్ ఇంక్రీజ్. దానికోసం 1970 అని ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంది. మీరు ఆ 4 digits కనుక డైల్ చేస్తే ప్లీజ్ రిమెంబర్ దిస్ 1970 అనే టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేస్తే వెంటనే వీ విల్ కమ్ అండ్ టేక్ యాక్షన్. అట్లనే లాస్ట్ థింగ్ ఇస్ రీహాబిలిటేషన్. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళలో కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆర్ సమ్వేర్ ఇన్ రిలేటివ్స్ ఈ డ్రగ్ అబ్యూజ్ కనుక బానిస అయినట్టు మీరు అబ్జర్వ్ చేస్తే దే షుడ్ బి రీహాబిలిటేటెడ్. వాళ్ళని కంప్లీట్ గా వదిలేయటం ఇస్ నాట్ కరెక్ట్. ఎవరైనా ఇట్లాంటి మత్తు పదార్థాలకి బానిస అయినట్టు మీకు ఎవరైనా కనిపిస్తే కనుక దయచేసి మాకు ఇంటిమేట్ చేయండి. విల్ సెండ్ దెమ్ ఫర్ రీహాబిలిటేషన్ అండ్ విల్ బ్రింగ్ దెమ్ బ్యాక్ టు ద మెయిన్ స్ట్రీమ్ సొసైటీ. వాళ్ళు కనుక రికవర్ అయిన తర్వాత ఈ ర్యాలీల తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రగ్ అబ్యూస్కి అగేన్స్ట్ గా అవేర్నెస్ క్రియేట్ చేయటము, రిపోర్టింగ్ పెంచడము, అట్లనే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఈ డ్రగ్స్కి బానిస అయిన వాళ్ళకి రీహాబిలిటేషన్ కల్పించడము. దీనిలో ముఖ్యంగా మేమందరికీ పబ్లిక్కి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈగిల్ అనే ఒక ఎక్స్క్లూజివ్ ఆర్గనైజేషన్ ఆనరబుల్ సీఎం సార్ ఫామ్ చేశారు ఈ డ్రగ్ మెనెస్ని కంట్రోల్ చేయడానికి. వాళ్ళ అహర్నిశం దీనికోసం కృషి చేస్తున్నారు. వాళ్ళకి సపోర్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫర్ట్స్ కూడా కాంప్లిమెంట్ అవుతున్నాయి. వాళ్ళు 1972 అని ఒక టోల్ ఫ్రీ నంబర్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ రెగ్యులర్ పోలీస్కి రిపోర్ట్ చేసే నంబర్తో పాటుగా ఈ 1972 పబ్లిక్ అందరూ తెలుసుకొని ఎక్కడైనా కానీ డ్రగ్ కన్జంప్షన్, ట్రాఫికింగ్ ఆర్ సేల్స్, ఎక్కడైనా మూవ్మెంట్ కానీ సేల్స్ కానీ కన్జంప్షన్ కానీ ఉంటే దయచేసి రిపోర్టింగ్ పెంచితే కనుక ఈ డ్రగ్స్ మహమ్మారి నుంచి మనం బయటపడతాము. సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన నషాముక్త భారత్ అభియాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఇవాళ ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ నుంచి వచ్చే అవుట్కమ్ ఎక్స్పెక్టెడ్ ఏంటంటే కాకినాడ డిస్ట్రిక్ట్ షుడ్ బికమ్ డ్రగ్ ఫ్రీ ఇన్ ద ఫోర్సియబుల్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.